హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇందు సుభాష్కి తినిపిస్తూ ఉంటే ఇందు అంటూ అపర్ణ అరుస్తూ అక్కడికి వస్తుంది. ఏంటి అపర్ణాదేవి, నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తుంది అని ఎందు అంటూ ఉంటే నేను ఎందుకు అరుస్తున్నానో నీకు నిజంగా తెలీదా అని అపర్ణ అంటుంది. చెప్తే కదా తెలిసేది, నువ్వు తిను సుబ్బు అంటూ ఎందు తినిపిస్తూ ఉంటుంది. నేను ఆ పాము గురించి మాట్లాడుతున్నాను, నీ పైన విషం చెమ్ముతున్నాను అని అపర్ణ ఆయాసపడుతూ ఇప్పుడు ఏం జరిగిందని అలా ఆవేశపడుతున్నావు అని ఎందు అడుగుతుంది. ఏమీ తెలియనట్టు అలా మాట్లాడుతున్నావేంటి? ఆ రేఖ నీకు 4 బట్టలు తీసుకొచ్చి 2 ముద్దలు ప్రేమగా వడ్డించేసరికి మంచిదని నమ్ముతున్నావా? అది ఎన్ని వేషాలు వేసినా దాని బుద్ధి మాత్రం ఎప్పటికీ ఒళ్ళంతా విషాన్ని నింపుకున్న ఒక పాము అని మర్చిపోకు. ఇన్నాళ్ళు నీ మీద కనీసం జాలి కూడా చూపించని ఆ మృగం ఈరోజు ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తుందో నీకు ఇంకా అర్థం కాలేదా అని అపర్ణదేవి అంటూ ఉంటుంది. త్వరలోనే నా పుట్టినరోజు రాబోతుంది కాబట్టి ఆ రోజే మన ఆస్తి మొత్తం నా సొంతం కాబోతుంది కాబట్టి అని ఎందు అంటూ ఉంటే, అయితే అన్నీ తెలిసే మౌనంగా చూస్తూ ఉన్నావా? తప్పకుండా అది నీ దగ్గర సంతకం పెట్టించుకొని ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తుందే అని అపర్ణ అంటుంది. ఎన్నేళ్లుగా ఆ రేఖ ఎదురు చూస్తుంది దానికోసమే కదా అని ఎందు అంటూ ఉంటే, మరి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని అపర్ణ అడుగుతుంది. నేను ఇంకా ఏం అనుకోలేదు, ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేదు, సంతకం పెడతానని నీతో అన్నానా అని ఎందు అంటూ ఉంటే, నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు అంత తాపీగా ఎలా ఉంటున్నావే, అసలు నీ మనసులో ఏముంది అని అపర్ణ అంటూ ఉంటే, మీ ఇద్దరిని కాపాడాలని ఉంది. ఎప్పటి వరకు ఆ రేఖ మీ ఇద్దరికి ఎటువంటి హాని తలపెట్టలేదంటే దానికి కారణం నేను ఇంకా సంతకం పెట్టలేదు కాబట్టి. ఒకవేళ అదే జరిగితే ఆ తర్వాత నేను మిమ్మల్ని కాపాడలేను అని ఎందు అంటుంది. అలాంటప్పుడు సంతకం పెట్టినా ప్రమాదం ఉంది కదమ్మా అని సుభాష్ అంటూ ఉంటే, పెట్టకపోయినా ఊరుకోదు కదా సుబ్బు అని ఎందు అంటుంది. అంటే ఆ రెక్కకి భయపడుతున్నావా నువ్వు అని అపర్ణ అంటూ ఉంటే, భయపడేదాన్ని అయితే నిన్ను మౌనంగా ఉండమని ఎందుకంటాను, నీ చీర కొంగు వెనక దాక్కునేదాన్ని కదా అని ఎందు అంటూ ఉంటే, ఇదంతా మన తలరాతమ్మా, ఆ దేవుడు నన్నే గనక లేచి నడిచేలా చేసి ఉంటే ఈ పాటికి ఆ రేఖను చంపేసి వెళ్ళి జైల్లో కూర్చునేవాడిని అని సుభాష్ అంటూ ఉంటాడు. సుబ్బు, చంపినంత మాత్రాన పరిష్కారం దొరుకుతుందని ఎలా అనుకుంటున్నా అని ఎందు అడుగుతుంది. దీని అంతటికీ కారణం అదే కదా, అదే చేస్తే ఇక ఏ సమస్య ఉండదు అని అపర్ణ అంటుంది. నానమ్మ, ఒకప్పుడు మీరందరూ రుద్రానియే మీ సమస్య అనుకున్నారు, ఆమె చనిపోయింది, మీ సమస్య తీరిందా? రుద్రాని స్థానంలో తన కూతురు వచ్చి కూర్చుంది. ఇప్పుడు తను చనిపోతే తన స్థానంలో తన కొడుకు వచ్చి కూర్చుంటాడు, వాడు కాకపోతే ఇంకొకడు వస్తాడు అని ఎందు అంటూ ఉంటే, అంటే ఈ సమస్యకి పరిష్కారమే లేదంటున్నావా అని అపర్ణ అంటుంది. చంపడం పరిష్కారం కాదంటున్నాను నానమ్మ, దీనికి పరిష్కారం నేను సంతకం పెట్టకూడదు, కానీ మీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని ఎందు అంటూ ఉంటే, ఏంటే నువ్వనేది, కర్ర విరగకుండా పాము చస్తుందా అని రేఖ గురించి అపర్ణ అడుగుతూ ఉంటుంది. అన్నిసార్లు పామును చంపాల్సిన అవసరం లేదు నాన్నమ్మ, దాని దారి మళ్ళిస్తే సరిపోతుంది. రేఖలో మార్పు కోసం ఎదురు చూడమంటున్నాను. కొన్నేళ్ల క్రితమే ప్రమాదంలో మనందరం చనిపోవలసిన వాళ్ళం, కానీ ప్రాణాలతో బయటపడ్డాం. దానికి కారణం మన అదృష్టం కాదు నాన్నమ్మ, మీరు చెయ్యాల్సిన పని ఇంకా ఉంది కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. నానమ్మ, ఆ రేఖకి ఎంత బలమైనా ఉండొచ్చు, తన్ని ఎదిరించే శక్తి నాకు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ యుద్ధంలో గెలవడానికి ఆ దేవుడు ఎప్పుడైనా మనకి సహాయం చెయ్యొచ్చు. మనం చెయ్యాల్సిందల్లా ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండడమే అని ఎందు అంటుంది. నీ మొండి ధైర్యం చూస్తుంటే నమ్మాలనే ఉంది, కానీ అసలు మార్గమే లేని ఆ పద్మవ్యూహంలో అడుగు పెడుతున్నావేమో అనిపిస్తుంది. ఏ చిన్న తప్పు జరిగినా ఆ రేఖ నిన్ను వదిలిపెట్టదు అని అపర్ణ అంటూ ఉంటే, చావు నుంచే బయటపడ్డాను నాన్నమ్మ, ఇక అంతకు మించి పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏం లేదు, ఇంకా ఏమున్నా తిరిగి సాధించడం మాత్రమే మిగిలింది అని చెప్పి ఇందు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదండి, సహాయం చెయ్యాలనున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అని అపర్ణ బాధపడుతూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే అపర్ణ, ఒంటరిగా పోరాడుతున్న ఎందుకి ఇప్పుడు సహాయం కావాలి, తోడుగా నిలబడే ఒక మనిషి కావాలి, ఆ దేవుడే తప్పకుండా ఎవరో ఒకరి రూపంలో చేయిని అందించాలి అని సుభాష్ అంటాడు.
మరోవైపు భ్రమరాంబ, రేఖ అసలేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇందాక అందరి ముందు అడగడం ఎందుకని మౌనంగా భరించాను. అసలు ఏంటి ఇదంతా అని అరుస్తూ ఉంటే, ఏంటి నమ్మలేకపోతున్నావా అని రేఖ అంటుంది. నమ్మలేకపోవడం కాదు, మెంటల్ ఎక్కిపోతుంది. అసలు దానికి నువ్వు సేవలు చేయడం ఏంటి? అసలు నువ్వు నాకు ఏం మాట ఇచ్చి నా తమ్ముడిని పెళ్లి చేసుకున్నా? ఈ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకుంటాననేగా. ఇంటికొచ్చి నన్ను బెదిరించగానే ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది అంటే నా తమ్ముడితో పెళ్లి చేశాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఆస్తి మొత్తం ఆ ఇందు పేరు మీద ఉందని. పోనీలే, 20 ఏళ్ళు ఎదురు చూస్తే ఆస్తి దొక్కుతుంది, మన పిల్లలైనా అనుభవిస్తారు కదా అని ఆశపడ్డాను. సడన్గా ఇప్పుడు వచ్చి ఆ ఇందుని వారసురాలు, అది పెడితే తినాలి, కొడితే పడాలి అంటే ఎలా ఒప్పుకుంటాను? అసలు అదెవరో నువ్వు మర్చిపోయావా? మీ అమ్మని, మీ అన్నయ్యని నీ కళ్ళ ముందే చంపిన కావ్య కూతురది. దాని ఆస్తిని లాక్కొని జీవితాంతం దాన్ని నీ కాళ్ళ దగ్గర బానిసలా పెట్టుకుంటానని ఓ పెద్ద కబుర్లు చెప్పా. మరిప్పుడు ఏమైంది? నీ పగ చల్లారిపోయిందా, లేక కొత్తగా భయం పుట్టుకొచ్చిందా అని భ్రమరాంబ అంటూ ఉంటే, వదిన ఇంకా ఆపుతావా? ఇన్నేళ్ళు ఈ కోటలో ఒక జైలుగా మార్చి దాన్ని భద్రంగా చూసుకున్నాను. ఈ ఆస్తి మొత్తం దాని చేతుల్లో పెట్టడానిక అంత పిచ్చి దానిలా కనిపిస్తున్నానా నేను చచ్చే వరకు ఆ కావ్య మీద నా పక్క చావదు. ఆ ఇందు బ్రతికున్నంత వరకు దాన్ని నేను వదిలిపెట్టను అని రేఖ అంటుంది. సరే, ఇదంతా ఏంటి మరి అని భ్రమరాంబ అంటూ ఉంటే, మర్చిపోయావా? 2 రోజుల్లో దాని పుట్టినరోజు వస్తుంది. మన జీవితాన్ని మార్చేసే వేలు ముద్ర ఆస్తి పేపర్ల మీద వేయాల్సిన సమయం వచ్చింది. 2 రోజులు ఆ ఇందు తలరాతనే కాదు, దాని జీవితాన్ని తలకిందులు చేయబోతున్నాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వదినా అని చెప్పి రేఖ వెళ్ళిపోతుంది. మరోవైపు రాజు, లక్కీ కలిసి మందు కొడుతూ ఉంటారు. నా లైఫ్లో ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎప్పుడూ రాలేదురా. అరే, 10,000 కోసం బయలుదేరి 10 లక్షల దగ్గర కృంగిపోయానేంట్రా అని రాజు అంటూ ఉంటే, మన లైఫ్కి అది డెడ్ లైన్ మామా అని లక్కీ అంటాడు. మనకి అదృష్టమేమో కానీ దురదృష్టం మాత్రం టన్నుల్లో ఉందిరా అని రాజు అంటూ ఉంటే, మనం ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసామో తెలియదు కానీ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది అని లక్కీ అంటూ ఉంటే, బావా మొహం అంటే గుర్తొచ్చింది మామ. ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం ఆ మొహమేరా. కనిపించిన ప్రతిసారి అపశకునంలా వచ్చి అడ్డుపడుతుంది కదా ఆ ఇందు, అదే వీటన్నిటికీ కారణం అని రాజు అంటూ ఉంటాడు. అవును మామ, అది హ్యాపీగా ఏసీలో పడుకుంటుంది, మనల్నేమో రోడ్న పడేసిందని లక్కీ అంటూ ఉంటే, వదలరా దాన్ని. ఆ రోజు గోల్డ్ షాప్ దగ్గర అడ్రస్ పెడతాను, ఇంటికి రమ్మని చెప్పింది కదా, అప్పుడు సేవ్ చేసుకున్నాను, ఇప్పుడు తిట్టడానికి వాడుకుంటాను, ఫోన్ ఎత్తవే ఇందు అంటూ రాజు ఇందుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో నాకు కాల్ రావడం ఏంటి అనుకుంటూ ఇందు ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడగడంతో, హలో కాదు పోలోమని ఏడుస్తున్నాయి ఇక్కడ అని రాజు అంటూ ఉంటాడు. ఎవరండి మీరు, ఎవరు కావాలి మీకు అని ఇందు అంటూ ఉంటే, యమగండాలకి కేర్ ఆఫ్ అడ్రస్, రాహుకాలానికి బ్రాండ్ అంబాసిడర్, వరస్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ అపశకునారైన ఇందు గారు కావాలి అని రాజు అంటూ ఉంటే, ఎవర్రా నువ్వు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నా, దొరికావంటే పళ్ళు రాలిపోతాయి, నువ్వేమైనా పెద్ద హీరోవా, ఆ గొంతు వెనకానే గుర్తుపట్టడానికి నువ్వు ఏ అడ్డగాడిదివో ముందు పేరు చెప్పు అని ఇందు అంటూ ఉంటే, నీ చేత బాధింపబడ్డ బాధితుడినే అని రాజు అంటాడు. చూడు బాధితుడు, అసలు ఎవడ్రా నువ్వు, ఇలా తగులుకున్నావేంట్రా అని ఇందు అంటుంది. అప్పుడే మర్చిపోయావా, ద గ్రేట్ రాజు అని చెప్తూ ఉంటే, రాజు అంటే ఉదయం అని ఇందు ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్, నేనే, కూరగాయల పేరు చెప్పి కాల్చుకు తిన్నావు కదా, ఆ రాజుని నేనే అని రాజు అంటాడు. ఏంటి, తాగి ఫోన్ చేశావా అని ఇందు అంటూ ఉంటే, నీకోసం తాగానే, నువ్వు చేసిన నష్టం వల్ల తాగుతున్నానని రాజు అంటాడు. నువ్వు ఇలా వాగుతున్నావంటే నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అని ఇందు అంటుంది. పోలీసులంటే భయం అనుకుంటున్నావా, అసలు నేను నీకు ఏం అన్యాయం చేశానే, కలిసిన ప్రతిసారి ఈ నష్టం ఏంటి, నాకు నీ గోల్ ఏంటి అని రాజు అంటూ ఉంటాడు. ఆ మాట చెప్పాల్సింది నేను అని ఇందు అంటూ ఉంటే, ఏ షటప్, ఏ మాటైనా నేనే చెప్పాలి, ఆ అధికారం నాకు మాత్రమే ఉంది, ఎందుకంటే నీ వల్ల నష్టపోయింది నేను మాత్రమే అని రాజు అంటాడు. అసలు నీకు ఏం కావాలరా అని ఇందు అడుగుతుంది. నువ్వెవరో నేను తెలుసుకోవాలి, నువ్వొక యమగండానివే, రాహుకాలానివి, అపశకునానివి, అంతేకాదే నువ్వొక బీభత్సానివి, భయంకరమైన దానివి,
ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఒక కర్మవి, పక్షివి, అన్నీ నువ్వేనే. యు ఆర్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్ అంటూ మాట్లాడుతూనే రాజు స్పృహ కోల్పోతాడు. నన్ను ఎన్ని మాటలంటాడా, నాతోనే తాగేసి వాగుతాడా, ఇంకొకసారి కనిపించని వాడన్న ప్రతి మాటని 100 సార్లు వాడి చేతే రాయిస్తాను అని ఎందు అనుకుంటుంది. మరోవైపు ఐశ్వర్య ఆంటీతో మాట్లాడాలంటేనే భయమేస్తుంది. ఆ రాకేష్ గాడేమో డబ్బులు డబ్బులు అంటూ చంపేస్తున్నాడు. ఆంటీని ఎలా అడగాలి ఆలోచిస్తూ ఉంటే రేఖ ఐషుని చూసి, ఏంటి అక్కడే ఆగిపోయా, ఇట్రా కూర్చో, ఏంటి విషయం అని అడుగుతూ ఉంటే, ఆంటీ అది అని చెప్పడానికి ఐషు తడబడుతూ ఉంటుంది. ఏంటి కొత్తగా నన్ను అడగడానికి ఇబ్బంది పడుతున్నావు? ఆ నెక్లెస్ విషయంలో నేను నీ మీద అరిచినందుకు ఫీల్ అయ్యావా, లేకపోతే నేను మా రాహుల్ అన్నయ్యతో అదే మీ నాన్నతో పోల్చినందుకు కోపం వచ్చిందా అని రేఖ అంటూ ఉంటే, డాడీని తక్కువ చేసి మాట్లాడేసరికి ముందు కోపం వచ్చింది కానీ అని ఐషు అంటూ ఉంటే, మీ నాన్న లేరు కాబట్టి నీ అవసరాలన్నీ నేనే చూసుకుంటున్నాను కాబట్టి రాజీ పడ్డావా అని రేఖ అంటుంది. ఆంటీ అలా హర్టింగ్గా మాట్లాడొద్దు ఆంటీ, తను మా డాడీ మాత్రమే కాదు మీకు అన్నయ్య కూడా అని ఐషు అంటే, ఆ విషయం నాకు గుర్తుంది కాబట్టి నువ్వు ఇంట్లో మహారాణిలా పెరుగుతున్నావు. ఆ ఇందు ఉండాల్సిన స్థానంలో నిన్ను కూర్చోబెట్టాడు కానీ నువ్వేం చేశావు, చీప్గా నెక్లెస్ దొంగతనం చేశావు, అది కూడా నీ కోసం తీసుకొచ్చింది అని రేఖ అంటూ ఉంటే, ఆంటీ ఐఎమ్ రియల్లీ సారీ ఆంటీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానని నాకు తెలుసు కానీ ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయింది అని ఐషు అంటుంది. ఐషు నేను నీకెప్పుడో చెప్పాను, నువ్వు నాకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని రేఖ అంటే, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆంటీ నాకు ఒక 10 lakhs కావాలాంటీ అని ఐషు అడగడంతో, ఓకే ఇస్తాను అని రేఖ అంటుంది. నిజంగానా ఆంటీ అంటూ ఐషు షాక్ అవుతూ ఉంటే, నేను ఎప్పుడైనా నీతో జోక్ వేశానా అని రేఖ అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, ఈ విషయం మీతో ఎలా మాట్లాడాలి ఎలా ఒప్పించాలని ఇందాకటి నుంచి ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా, మీరు ఎంత సింపుల్గా ఒప్పుకుంటారని నేను అస్సలు ఒప్పుకోలేదని ఐషు అంటూ ఉంటే, అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు అంత డబ్బు ఎందుకు కావాలో రీజన్ చెప్పు చాలు. ఆ నెక్లెస్ విషయంలో నువ్వు చేసిన పనితో నీ మీద నాకు డౌట్ మొదలైంది. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి. ఇప్పుడు కూడా నేను అడ్డు రావట్లేదు, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నావో నాకు తెలియాలి అని రేఖ అడుగుతుంది. ఇప్పుడు రాకేష్ దగ్గర అప్పు చేశానని చెప్తే అంత అప్పు ఎందుకు చేశావని అడుగుతుంది. మళ్ళీ దానికి కారణం చెప్పాలంటే నేను గతంలో చేసిన తప్పులన్నీ చెప్పాలి, అప్పుడు ఇంకా నన్ను పూర్తిగా నమ్మడం మానేస్తుంది. ఇప్పుడు ఎలా అని ఐషు కంగారు పడుతూ ఉంటే, ఏంటి ఆలోచిస్తున్నావు, చెప్పడం ఇష్టం లేదా లేక ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నావా అని రేఖ అడుగుతుంది. అది కాదంటీ కొంచెం అవసరం ఉంది అని ఐషు అంటూ ఉంటే, ఓకే నువ్వు రీజన్ చెప్పడానికి రెడీగా లేవని అర్థమైంది కానీ రీజన్ లేకుండా డబ్బులు ఇవ్వడానికి నేను రెడీగా లేను అని రేఖ అంటుంది. అది కాదంటీ ఒకసారి నేను చెప్పేది అని ఐషు అంటూ ఉంటే, చెప్పాను కదా జనరేషన్ మారినా సరే నా బ్లడ్లో ఉన్న క్యారెక్టర్ మాత్రం మారలేదు. నిన్ను చూస్తుంటే మా రాహుల్ అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది. తప్పు చేసిన ప్రతిసారి మీ నాన్న ఏదో ఒక కారణం చెప్పి మా అమ్మని కన్విన్స్ చేసేవాడు. మా అమ్మ కూడా ఈజీగా నమ్మేసేది. వాళ్ళు ఫీల్ అవడానికి అదే పెద్ద కారణం. ఆ తప్పు నేను చెయ్యాలనుకోవడం లేదు అని రేఖ అనడంతో ఇంకా ఐషు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరోవైపు ఇందు, కృష్ణయ్య ఎప్పటి వరకు నా జీవితంలో ఏం జరిగినా నేను ఎవరి మీద నిందలు వేయలేదు. నా తలరాత ఎందుకిలా ఉందని ఎవరిని ప్రశ్నించలేదు. ప్రతి క్షణం పోరాడుతూనే వచ్చాను. కానీ ఈరోజు మాత్రం నా మీద నాకే కోపం వస్తుంది. ఈరోజు నా వాళ్ళని నిన్ను కాపాడుకోవాలనుకుంటే నా కన్న వాళ్ళ ఆశల్ని ఆశయాల్ని నా చేతులతో నేనే నాశనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను సంతకం పెట్టకూడదని నాన్నమ్మంటుంది. నేను సంతకం పెడితే తప్ప వాళ్ళ ప్రాణాలు నిలబడవు. ప్రాణం కన్నా ఆస్తి గొప్పది కాదు అని నా మనసు చెప్తున్నా ఆ ఆస్తి మీద కొన్ని వేల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇది నాకు పరీక్షలా లేదు కృష్ణ, శిక్షలా ఉంది. నన్ను ప్రాణాలతో నిలబెట్టింది ఇలాంటి పరిస్థితులతో పోరాడ్డానుక లేక ఓటమిని ఒప్పుకొని తల వంచుకొని బ్రతకడానిక? ఈ గెలుపు నాది కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళది. అందుకే అడుగుతున్నాను కృష్ణ, నాకు సహాయం చేయి. న్యాయం కోసం పోరాడుతున్న నాకు దారి చూపించు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఒంటరిదాన్ని అయిపోయాను. కృష్ణయ్య నన్ను నడిపిస్తావా? నా వాళ్ళ కోసం ఈ యుద్ధంలో నన్ను గెలిపిస్తావా అంటూ ఇందు దేవుడికి
కుక్కుంటూ ఉంటే, అక్క ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడక్క. కానీ ఆ దారిని మాత్రం నువ్వే వెతుక్కోవాలి అని స్వాతి అంటుంది. చుట్టూ చీకటి తప్ప ఇంకేం లేదు స్వాతి. అడుగు ముందుకు పడట్లేదు, దారి కనిపించట్లేదు అంటూ ఇందు ఏడుస్తూ ఉంటుంది. అలా అని ఆగిపోతే నువ్వు ఎన్నేళ్ళుగా పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుందక్క. శ్రమ ఉన్న చోటే దారి కూడా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు, ప్రయత్నించి చూడక్క అని స్వాతి అంటూ ఉంటే, ఏం ప్రయత్నమో ఏంటో కృష్ణయ్య, నాకు ఏదో ఒక దారి చూపించవయ్యా అని ఇందు వేడుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఎపిసోడ్లో రాజు ఇంటికి రౌడీలు వస్తారు. లక్ష్మికి చలపతికి ఏం అర్థం కాదు. ఇంకా రౌడీ లక్ష్మిని భోజనం వడ్డించమని చెప్పి తాపీగా సోఫాలో కూర్చొని తింటూ ఉంటాడు. అయితే ఇంకా ఇంతలో వెంకీ దెబ్బలతో ఇంటికొస్తాడు. రాజు అది చూసి చాలా కంగారు పడుతూ ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే, ఇంకా వెంకీ జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. అయితే రాజు దగ్గరికి రౌడీ వచ్చి, ఈరోజు రోడ్డు మీద ఉన్న నీ తమ్ముడు దగ్గరికి మాత్రమే కారు వచ్చింది, రేపు ఇంట్లో ఉన్న నీ ఫ్యామిలీ మీదకి బుల్డోజర్ వస్తే ఏం చేస్తావు అంటూ రాజుని బెదిరించి జరిగింది చెప్తాడు. ఇంకా ఐశ్వర్య రాజుని కిడ్నాప్ చేయమని చెప్పడంతో డబ్బులు అవసరమని కిడ్నాప్ చేయడానికి ఒప్పుకుంటాడు. మీరు కిడ్నాప్ చేయాల్సింది ఇదిగో తినే అంటూ ఐషు ఇందు ఫోటో చూపిస్తుంది. రాజు లక్కీ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.